గత 2 రోజులుగా రాజకీయ వేడి రాజుకుంది. ఈసారి వేదిక పార్లమెంట్ కాదు, ఒక ప్రముఖ న్యూస్ స్టూడియో. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మరియు టీడీపీ మంత్రి నారా లోకేష్పై ప్రముఖ జర్నలిస్ట్ అర్నబ్ గోస్వామి సంధించిన ప్రశ్నలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మరియు రిపబ్లిక్ టీవీ మధ్య పెద్ద రాజకీయ యుద్ధానికి దారితీశాయి. అసలేం జరిగింది? ఎందుకు ఈ వివాదం? పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ వివాదానికి మూలం ఇటీవల దేశవ్యాప్తంగా ఇండిగో విమానాలు తీవ్రంగా ఆలస్యం కావడం మరియు ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు. ఈ సంక్షోభాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్న రామ్మోహన్ నాయుడు ఎంత సమర్థవంతంగా నిర్వహించారనే దానిపై మీడియాలో చర్చ మొదలైంది. రిపబ్లిక్ టీవీలో ఇదే అంశంపై జరిగిన చర్చలో యాంకర్ అర్నబ్ గోస్వామి ఘాటుగా విమర్శలు చేశారు. మంత్రి రామ్మోహన్ నాయుడు పనితీరును ప్రశ్నిస్తూ కేంద్ర మంత్రి ఈ సంక్షోభాన్ని సమర్థవంతంగా నిర్వహించలేకపోయారంటూ వ్యాఖ్యానించారు. అసలు వివాదం రాజుకున్నది ఇక్కడే. చర్చలో పాల్గొన్న టీడీపీ నాయకుడు దీపక్ రెడ్డి, నారా లోకేష్ గారు ఈ సమస్యను చూసుకుంటున్నారని బదులిచ్చారు. దీనిపై అర్నబ్ గోస్వామి వెంటనే జోక్యం చేసుకున్నారు. ఆయన ప్రశ్నలు వేయడం స్టార్ట్ చేశారు. నారా లోకేష్ ఎవరు? నారా లోకేష్ గారికి పౌర విమానయాన శాఖతో ఏంటి సంబంధం? ఆయన ఏ హోదాలో ఈ సమస్యల్లో జోక్యం చేసుకుంటున్నారు? ఆయన కేవలం రాష్ట్ర స్థాయి నాయకుడు. కేంద్ర మంత్రి పనిలో ఒక రాష్ట్ర స్థాయి నాయకుడు జోక్యం చేసుకోవడం ఎంతవరకు సమంజసం? ఇది కేంద్ర శాఖ లేక టీడీపీ డిపార్ట్మెంట్ అంటూ ప్రశ్నించారు. రామ్మోహన్ నాయుడు రీల్స్ చేసుకుంటున్నారా, నెట్ఫ్లిక్స్ చూస్తున్నారని ట్రోల్ చేస్తూ చంద్రబాబు నాయుడు తమ మంత్రికి సరైన సలహా ఇవ్వాలని సూచించారు. ఈ ప్రశ్నలు టీడీపీ శ్రేణులకు మరియు మద్దతుదారులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి. తమ యువ నాయకుడి లోకేష్ పాత్రను జాతీయ మీడియాలో ప్రశ్నించడాన్ని వారు అవమానంగా భావించారు. లోకేష్ను రామ్మోహన్ నాయుడును ప్రశ్నించినందుకు టీడీపీ వర్గాలు వెంటనే ప్రతిస్పందించాయి. సోషల్ మీడియాలో మరియు బహిరంగంగా రిపబ్లిక్ టీవీపై తీవ్ర స్థాయిలో విమర్శలు మొదలయ్యాయి. టీడీపీ మద్దతుదారులు మరియు కొంతమంది పార్టీ నాయకులు రిపబ్లిక్ టీవీని బహిష్కరించాలని, బ్యాన్ చేయాలని, తమ పార్టీకి చెందిన ఎవరు ఆ ఛానల్ ప్రోగ్రామ్స్ లో పాల్గొనవద్దని బహిరంగంగా ప్రకటనలు చేశారు. కేవలం తమ నాయకత్వాన్ని ప్రశ్నించినందుకే ఈ ఛానల్ను బ్యాన్ చేయాలని పిలుపు రావడం మీడియా స్వేచ్ఛపై చర్చకు దారితీసింది. టీడీపీ బ్యాన్ ప్రకటనపై అర్నబ్ గోస్వామి మరింత ఘాటుగా బదులిచ్చారు. మీరు కేవలం ప్రశ్నలు అడిగినందుకే కోపగించుకుంటున్నారు. ఇది అసహనాన్ని సూచిస్తుంది. మీరు బ్యాన్ చేసినంత మాత్రాన మా జర్నలిజంపై ఎలాంటి ప్రభావం ఉండదు. మేము కఠినంగా మరింత ధైర్యంగా ప్రశ్నిస్తామని బదులిచ్చారు. దీంతో అర్నబ్ గోస్వామి వర్సెస్ టీడీపీ అంటూ సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది. దీనిని కవర్ చేయడానికి టీడీపీ మీడియా తెగ ఆరాటపడుతుంది. కావాలనే మంత్రి లోకేష్ గారు నిరికించారని, ఇండిగో విషయంలో రామ్మోహన్ నాయుడు గారికి ఒక్కరికే బాధ్యత కాదని, లోకేష్ ను ప్రశ్నించడానికి అసలు అరవింద్ గోస్వామి ఎవరంటే విమర్శలు చేస్తున్నారు. కానీ పార్టీలో ఉన్న ఆల్ లేయర్స్ ఆఫ్ లీడర్స్ కి నాయకుడి మెప్పు కోసం టక్మన్ టంగ్ స్లిప్ అయితే ఇలాంటి సమస్యలు వస్తాయి. ఐ స్ట్రాంగ్ పోస్టులు లక్షల్లో వెళ్ళిపోతా ఉంది. లోకేష్ గారిని టార్గెట్ చేస్తా. ఎందుకు ఇది జరుగుతా ఉంది? దీని వెనకాల మీరు పోయి చెక్ చేయండి. ఆ హ్యాండ్లర్స్ అన్ని వైసీపీకి సంబంధించిన వాళ్ళే. టీడీపీ నాయకులు రిపబ్లిక్ టీవీని బ్యాన్ చేయడంతో, డిబేట్కి టీడీపీ నాయకుడు హాజరు కాకపోవడంతో ఆయన చైర్ని ఖాళీగా ఉంచి మరిన్ని ప్రశ్నలతో టీడీపీని విమర్శిస్తున్నారు. Ladies and gentlemen, the empty chair on my program represents the TDP, which has announced officially that it is banning the Republic Media Network because the Republic Media Network is asking wrong questions and blaming the Civil Aviation Minister. Who else should... దీనిపై ప్రెస్ మీటులో చంద్రబాబు నాయుడు గారిని ఇండిగో ఇష్యూపై విలేకరి ప్రశ్న అడగడంతో ఆయన ఈ విధంగా బదులిచ్చారు. ఇట్స్ ఓకే, కానీ మా పార్టీ ఎంపీ ఆన్సరబుల్ టు పార్లమెంట్, ఆన్సరబుల్ టు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్. కాబట్టి ఇక్కడి నుంచి నేనేదో మానిటర్ చేస్తాను ఎవ్రీ డే టు డే. పార్టీ ఎంపీ, ఇట్ ఈస్ ఎన్డీఏ గవర్నమెంట్. దీనిపై విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ఈ విధంగా స్పందించారు. గత 2 రోజులుగా ఇండిగో ఎయిర్లైన్స్ వల్ల ప్యాసింజర్స్ కి ఎదురవుతున్నటువంటి సమస్యలకి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి థరోగా మేము గ్రౌండ్ లెవెల్లో దీని మీద రివ్యూ చేసుకుని
మన ప్యాసింజర్స్ యాత్రికులకి ఏదైతే సహాయక చర్యలు తీసుకోవాలో దాని పట్ల ఎక్కడ లోటు లేకుండా అన్ని కార్యక్రమాలు కూడా మినిస్ట్రీ నుంచి మేము చేయడం జరుగుతుంది. ఏదైతే కొత్త గైడ్ లైన్స్ FTTL కి సంబంధించి నవంబర్ 1 నుంచి వచ్చాయో ఆ రోజు నుంచి చూసుకుంటే ఆ గైడ్ లైన్స్ లో ఇండిగో సంస్థ వాళ్ళకి సంబంధించి క్రూ మేనేజ్మెంట్ సరిగ్గా ముందు నుంచే చర్యలు తీసుకోకపోవడం వల్ల డిసెంబర్ 3వ తారీఖు నుంచి డిలేస్ గానీ క్యాన్సిలేషన్స్ ఎక్కువగా అవ్వడం మనం అందరం కూడా చూసాం. దానికి సంబంధించి నార్మల్సీని ఇమీడియట్ గా తీసుకొని రావడానికి మినిస్ట్రీలో అందరి స్టేక్ హోల్డర్స్ తో మల్టిపుల్ రివ్యూ మీటింగ్స్ అందరితో కూడా చేసుకుని ఎయిర్పోర్ట్స్ కావచ్చు, ఎయిర్పోర్ట్ ఆపరేటర్స్ గానీ, ఎయిర్లైన్స్ గానీ, DGCA, AAI, BCAS ఇలా ఏ అయితే సంస్థలు ఏవియేషన్ కి సంబంధించి ఉన్నాయో అందరితో పాటు చర్చించి ఇమీడియట్ గా మన ఇండిగో ఎయిర్లైన్స్ ఏదైతే ఈ సమస్య ఒకటి ఏర్పడిందో ఆ సమస్య నుంచి ప్యాసింజర్స్ కి ఊరట కల్పించడానికి అన్ని చర్యలు కూడా మేము చేపడుతున్నాం. ఒక జాతీయ ఛానల్ ఒక కేంద్ర మంత్రిని, ఒక కీలకమైన ప్రతిపక్ష నాయకుడిని ప్రశ్నించినందుకు దాన్ని బ్యాన్ చేయాలని పిలుపునివ్వడం, జర్నలిజం మరియు ప్రభుత్వాల మధ్య ఉండాల్సిన సరిహద్దుల గురించి పెద్ద ప్రశ్నలు లేవనెత్తింది. జర్నలిజం అనేది ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కును కలిగి ఉంటుంది. ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి వారి పక్షాన మాట్లాడే హక్కు మీడియాకు ఉంటుంది. ఈ వివాదంపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్లో తెలియజేయండి. మరిన్ని అప్డేట్ వీడియోస్ కోసం నా ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.